తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా పేదలు వృద్ధులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తుందన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. బీసీలో ముస్లింలను చేర్చడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ప్రణాళికలు రచించాలని సూచించారు. కరీంనగర్లో పురంధేశ్వరి పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని చురకలంటించారు. కేంద్ర బడ్జెట్ పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలన్నారు. బడ్జెట్ కి సంబంధించినటువంటి విషయాలు వివరించే అవకాశం తనకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 6,980 కోట్లతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఎంపీ పురంధేశ్వరి. నేను తెలియజేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ పట్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి భావం వచ్చి మీ మాధ్యమంగా అంటే పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వివరించేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు వారి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇవాళ దేశవ్యాప్తంగా మీరు చెప్తున్నారు మా తెలంగాణకి ఏమిటి అని. ఇవాళ మీ మాధ్యమంగా మేము తెలియజేస్తున్నాము, రహదారి రైలు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి 18,754 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామీణ